అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మరో 30 ఏళ్ళు మా పార్టీనే అధికారంలోకి ఉంటుందని చెప్పుకున్నటువంటి పార్టీ ఈరోజు నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి దయ లేకుండా ఆ పార్టీ సొంత నాయకులు, ఆయనకు అండగా నిలబడతారనుకున్న నాయకులే ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఏ విధంగా అయినా సరే పార్టీకి జీవం పోయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే, మరో పక్క నీ వల్ల కాదు అని చెప్పేసి సొంత నాయకులే చీకొట్టి వెళ్తున్నారు. అవన్నీ వివరాల్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు కుడిభుజంలాగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభకు సంబంధించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కావచ్చు, ఆయన ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు ఎంతో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా మరొక గట్టి షాక్ ఇచ్చారు అయోధ్య రామిరెడ్డి గారు. ఈయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఎడమ భుజంగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. అయితే వీళ్ళిద్దరి రాజీనామా పర్వంతో వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో మొదలయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి గారు, మరోపక్క ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, వీళ్ళిద్దరూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? ఒక చిన్న సబ్మిషను మీ ఇంట్రో ఇచ్చారు కదా మీరు, దాంట్లో ఒక మాట అన్నారు, జాలి లేకుండా నాయకులు వెళ్ళిపోతున్నారు అని. జాలి ఎందుకు చూపించాలి అసలు జగన్మోహన్ రెడ్డి మీద? లక్షల కోట్ల అవినీతి చేసినందుకు జాలి చూపించాలా? రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు జాలి చూపించాలా? దళితులపై హత్యలు చేసినందుకు జాలి చూపించాలా? ఎందుకు చూపించాలి అంటే ఆయనకి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, వాళ్ళ దగ్గర రాజకీయ పదవులు అనిపించారు కదా. అనే పదము జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు. జగన్మోహన్ రెడ్డి మీద జాలి చూపించాల్సిన అవసరం ఎవరికీ లేదు, అది అవతల వాళ్ళు ఎవరైనా కానీ. ఎందుకంటే సొంత బాబాయినే ఏం చేశాడో అందరికీ తెలుసు, జాలి దయ లేకుండా. అటువంటి వ్యక్తి, క్రూరమైన వ్యక్తి మీద మళ్ళీ మనం జాలి చూపించడం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఇక ఉండదు అంతే. జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు. అందుకు నిదర్శనమే ఇప్పుడు విజయసాయి రెడ్డి. తన కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 వచ్చి విజయసాయి రెడ్డి. ఈరోజు అదే కేసులో అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నాడు, A5. ఈరోజు ఆ అయోధ్య రామిరెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు పార్టీ వదిలేస్తున్నారు. దాంట్లో ఉన్న జగన్ కేసులో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ బయటకు వచ్చేసాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళు అప్రూవర్లుగా మారబోతున్నారు. వాళ్ళందరూ అప్రూవర్లుగా మారితే జగన్మోహన్ రెడ్డికి తక్కువలో తక్కువ 14 ఏళ్ల జైలు శిక్ష ఖచ్చితంగా పడుద్ది. కాబట్టి ఖచ్చితంగా త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు. అందుకని వీళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు. వీళ్ళు అప్రూవర్లుగా మారి వాళ్ళ తప్పులను ఒప్పుకోవడం వల్ల వీళ్ళు కూడా తక్కువ శిక్షతోటి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు రాజకీయంగా మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అకృత్యాలు, అవినీతి, ఈ అరాచకాలన్నిటికీ ఈరోజు అతనికి బుద్ధి చెప్పడానికి ఈరోజు కోర్టులు కూడా అతన్ని కోర్టులకి వెంటనే రావాలని పిలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు పలు కారణాలతోటి ప్రతి శుక్రవారం కోర్టు ఎగ్గొడుతూ వస్తున్నాడు. కానీ వచ్చే వారం నుంచి ఖచ్చితంగా కోర్టుకి రాని కోర్టులు కూడా పిలుపునిస్తున్నాయని ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి అందుకనే ఆ ఆర్డర్స్ని బట్టే ఇప్పటికే విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులు ఒక కొలిక్కి రాబోతున్నాయి త్వరలో. వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి అతను చేసిన లక్షల కోట్ల అవినీతి ఆధారాలు బయటికి రాబోతున్నాయి. ఇంకా కూడా వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అందుకనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మెయిన్ నాయకులందరూ కూడా వాళ్ళకి పార్టీకి ఫండింగ్ చేసేది విజయసాయి రెడ్డి కానీ అయోధ్య రామరెడ్డి కానీ వీళ్ళంతా మెయిన్ ఫండర్స్. అంటే లక్షల కోట్ల అవినీతి డబ్బు ఉన్నా కూడా ఇప్పుడు కూడా జగన్ తన డబ్బులోంచి రూపాయి కూడా తీసి కార్యకర్తలకి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా పెట్టిన పరిస్థితి ఉండదు. సొంత డబ్బులు ఎప్పుడు పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళ ఫండింగ్ తోటే ఇన్ని రోజులు పార్టీ నడిపిస్తా ఉన్నాడు. కానీ ఇక పార్టీ ఉండబోదు. లండన్కి వెళ్ళిన జగన్ కూడా ఇక వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. అట్లాగే అదే పరిస్థితి ఇప్పుడు జరగబోతా ఉంది. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు అప్రూవర్గా మారిన తర్వాత జగన్ ఇప్పటికే ఆల్రెడీ వీటన్నిటికీ చెప్పుకుంటూ ఉంటారు. విజయసాయి రెడ్డి మీద గతంలో మనం చూసాం. వైజాగ్లో లక్షల కోట్ల రూపాయల భూముల్ని అన్యాక్రాంతంగా నొక్కేసిన పరిస్థితిని దోచేసుకున్న పరిస్థితి మనం చూసాం. అవన్నీ కూడా బయటకు వస్తాయి. విజయసాయి రెడ్డిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ కేసులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకున్నా కానీ చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయితే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని ఇప్పటికే పలువురు చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో ఇటువంటి రాజీనామాలు చేయడం, పార్టీ భూస్థాపితం కావడం అనేది నిజంగా హర్షించదగ్గ విజయం. ఎందుకంటే ఇది పార్టీల పరంగా పక్కన పెట్టేయండి. నిన్న దావోస్లో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అడిగింది జగన్ మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి, అందుకని మీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే పెట్టాలంటే మాకు కొంచెం భయంగా ఉంది, మాకు ఆ హోప్ కల్పిండి, మేము లక్షల కోట్ల పెట్టుబడిని ఒక చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ని చూసి వచ్చేదానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి కూడా సహకరించదు. ఈ ఎంతోమంది 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానిని నిర్మించుకోవాలంటే 5 కోట్ల మంది ఆంధ్రులు నివసించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లోనే ఉండకూడదు, అతని పార్టీ భూస్థాపితం అవ్వాలి అనేది ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కోరుకుంటున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదు, ఉండపోదు కూడా. ఖచ్చితంగా రాబోయే రోజులు అన్నీ మంచి రోజులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవడానికి ఈరోజు వీళ్ళు మిగిలిన ఇద్దరు ఎవరైతే రాజ్యసభకు రాజీనామా చేశారో దీంతో దాదాపుగా రాజ్యసభ కూడా ఖాళీ అయిపోయింది. మొన్న మోపిదేవి వెంకటరమణ గారు అయితే కానీ బేదా మస్తాన్ రావు అయితే కానీ తర్వాత ఈయన ఆర్ కృష్ణయ్య గారు అయితే కానీ వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి వాళ్ళు ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. మొత్తం భూస్థాపితం అవుతున్న ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఉండబోము అండగా అని వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా భూస్థాపితం అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడానికి ఎప్పుడైతే జూన్ 4వ తారీఖునే ఒక ముహూర్తం నిర్ణయించాడు ఆ దేవుడు. అందుకనే 11 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి కనపడింది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. ఖచ్చితంగా ఈ పార్టీ ఉండబోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి అవసరం కూడా. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అంటే, మొదటగా ముందస్తు సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా లేదా, రెండవది వీళ్ళు రాజీనామా చేసినప్పటికీ కూడా కీలక విషయాలు బయటపెట్టడం ద్వారా ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అప్రూవర్స్గా కానీ లేదా ఆయనకి వెనక నుండి ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండబోచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ రాజీనామా ఎఫెక్టు జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా పడుతుంది. ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చేంత పరిస్థితి అయితే లేదు. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో కొంతకాలంగా విభేదాలు అయితే ఉన్నాయని మనం వింటూనే వస్తున్నాం. దానికి తోడు సజ్జలకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం, విజయసాయి రెడ్డికి ప్రయారిటీ తగ్గించడం, దాంతోపాటు విజయసాయి రెడ్డిని జగన్ కొట్టాడనే విషయం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అటువంటి సంఘటన జరగడం, విజయసాయి రెడ్డి గతంలో కూడా వాళ్ళతో అసంతృప్తిగా కొన్ని రోజులు ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో ఎలక్షన్లో ఉంటే కూడా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశాడు. లాస్ట్ మినిట్లో బలిపశువుని చేసి అప్పుడు విజయసాయి రెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించారు. కానీ విజయసాయి రెడ్డి లాస్ట్ ఒక 5 రోజులు అసలు కనీసం అక్కడ నెల్లూరు పార్లమెంట్లో కనీసం తిరగకుండా బయటకు వచ్చేసిన పరిస్థితి. అప్పటి నుంచే కాస్త వ్యతిరేకత ఉండింది. కానీ ఎలక్షన్ తర్వాత
మళ్ళీ కొన్ని విషయాల్లో అతను బయటికి రావడం, శాంతి ఇటువంటి విషయాల్లో బయటికి రావడం, అవన్నీ కూడా అతని మీద ఉన్న అన్ని ఆరోపణలు కూడా నిజం కావడం, భూ కబ్జాలు వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగడం, వీటన్నిటికీ భయపడిపోయి రాజకీయాల నుంచి తప్పుకుంటే ఏమైనా వీళ్ళు వదిలేస్తారని ఇలాంటి ఏమైనా రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయంలో ఆయన అపోజిట్ అయ్యి ఏటుగా తనకాడ చాలా విషయాలు తెలుసు, అతను సీఏ కూడా. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా బయటికి పెట్టి ఖచ్చితంగా జగన్ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, చివరగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పుడు వీళ్ళైతే రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వీళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుందంట లేదా? తప్పు చేసిన ఎవరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేలాగా అవినీతి లేని పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమై ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ రాజీనామా చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు. ఖచ్చితంగా వీళ్ళని వదిలే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా ఆ తప్పులకు శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. చూద్దాం సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజీనామా నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో లండన్ నుంచి వచ్చిన తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.